పల్లెల అభివృద్ధి ద్వారా దేశ ప్రగతి సాధ్యమని బీఆర్ఎస్ పార్టీ చందుర్తి మండల అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య అన్నారు. ఆయన తాజా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వీరు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు. సెలవు సెక్రటరియట్ పిలుపు మేరకు చందుర్తి మండల మాజీ సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని 5 గంటల పాటు చందుర్తి పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఎల్లయ్య సర్పంచ్లు గత 5 ఏళ్లలో ఆ పల్లెల అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు. అయితే కాంగ్రెస్ సర్కారు 14 నెలలుగా బిల్లులు చెల్లించకపోవడాన్ని విమర్శించారు. వడ్డీలు కట్టలేక సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకోవడం విచారకరమని చెప్పారు. త్వరగా పెండింగ్ బిల్లులను చెల్లించాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలనే నానుడి గత 5 ఏళ్ల కాలంలో గ్రామ ప్రథమ పౌరులైన సర్పంచులు గ్రామ సర్వతోముఖాభివృద్ధి కోసం అప్పు సప్పు చేసి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములై గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అన్ని విధాలుగా ఒకవైపు చెట్లు నాటడం, శ్మశాన వాటికలను కట్టించడం, అట్లాగే ప్రతి విలేజ్కి ట్యాంకరు, ప్రతి విలేజ్ పచ్చదనం పరిశుభ్రతతో గత 5 ఏళ్లలో ఎనలేని అభివృద్ధి చేసినటువంటి సర్పంచులు వాళ్ళు చేసిన పనులు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అధికారుల పర్యవేక్షణలో లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి చేసిన అభివృద్ధికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిగా తమ చుట్టూ తిప్పుకుంటూ మాజీ సర్పంచులను వేధిస్తుంది. ఈ వేధింపులు తీవ్ర శోచనీయం. వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళ మంత్రివర్గం కేవలం ఆ పార్టీకి వత్తాసు పలికే లీడర్లకు, ఎమ్మెల్యేలకు, కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తూ చిన్న చితక బతుకులు రెక్కాడితే కానీ డొక్కాడని కొన్ని గ్రామాల్లో సర్పంచులు అప్పులు తెచ్చి అప్పులకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఒక శోచనీయ దయనీయమైన స్థితి ఎదుర్కొంటున్నారు. అట్లాంటి సర్పంచులను పై కసిగట్టి కనికరం చూపెట్టక వారి బిల్లులు చెల్లించకపోవడంతో ఇవాళ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడికి రాష్ట్ర మాజీ సర్పంచ్ల ఫోరం జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళ చందుర్తి మండల సర్పంచులు వెళ్లకుండా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి స్టేషన్లో 4 గంటలు ఉంచడం జరిగింది. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి సర్పంచ్లకు తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలి. ఇవాళ గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళు వెచ్చించినాయి కాబట్టి ఈ విషయాన్ని వెంటనే గవర్నమెంట్ దృష్టి సారించి ఈ పెండింగ్ బిల్లులు చెల్లించే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ చందుర్తి మండల పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని చెప్పుకున్న ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు నడుస్తున్నా ఇప్పటికీ సర్పంచ్ సోదరులకు మాజీ సర్పంచ్ నుండి మాజీ సర్పంచ్ అయ్యేంత వరకు కూడా బిల్లు రాలే. ప్రస్తుతానికి ఇప్పుడు బిల్లుల కొరకు వాళ్ళ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మరి వీళ్ళు అసెంబ్లీకి వెళ్దామనే ఉద్దేశంతో ఉంటే సరే వీళ్ళు ఏమైనా యుద్ధానికి పోతలేరు, కొట్లాటకు పోతలేరు. వాళ్ళ హక్కు వాళ్ళకి ఇచ్చే డబ్బులను మాకు ఇవ్వమని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేశారు. ఇది వాస్తవంగా ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉన్నది. మరి అదేవిధంగా మరి ప్రభుత్వం కూడా పోలీసులతో రాత్రిలో 4 గంటలు తీసుకొచ్చి ఒక ప్రజాప్రతినిధి 5 సంవత్సరాల గ్రామాల్లో పరిపాలించిన వ్యక్తులను 4 గంటలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నిర్బంధించి మరి ఇప్పటి వరకు ఇక్కడ పోలీస్ స్టేషన్ దాకా వాళ్ళు ఉంచి ఇవన్నీ పాపాన్ని దేనికి? ఒక ప్రజాప్రతినిధి అనేటువంటి ప్రజలకు సేవ చేసే వ్యక్తులు